నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి గారు రచించిన తలపుల మలుపులు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ జయశ్రీ మాసపత్రికలో సంక్రాంతి ప్రత్యేక సంచికలో 1980 సంవత్సరంలో ప్రచురింపబడింది. ఇప్పుడు కథ మొదలు పెట్టేస్తున్నానండి. సుందరం, నువ్వొచ్చావేమిట్రా ఇవాళ? మేనల్ నుండి ప్రశ్నించాడు సదాశివం. అత్తయ్య సాయంత్రం టిఫిన్ తీసుకొస్తానంది. భోజనం క్యారియర్ నన్ను తీసుకువెళ్ళమంది. కులాసానా మావయ్య? అడిగాడు సుందరం. కనుబొమ్మలు ముడిచాడు సదాశివం. ముఖం చిట్లించాడు. ఈ క్యారియరు తానే తీసుకురాలేకపోయిందా? సణుక్కుంటూ అవతలికి తిరిగి పడుకున్నాడు. అత్తయ్య తలంటి పోసుకోవాలట. మధ్యాహ్నం బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలట చెబుతూ మంచం దగ్గరగా ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు సుందరం. ఆహా, ఇంకా ఏమేం చేయాలట? సుందరం వైపు తల తిప్పి కళ్ళు చిట్లిస్తూ అడిగాడు. ఏమో మావయ్య, నాతో చెప్పింది ఇంతే అన్నాడు సుందరం. మావయ్యకు కోపం వచ్చిందంటే పొట్టివాదులు వస్తాయి. సుందరం, ఇవాళ ఎన్నో తేదీరా? టీచరు విద్యార్థిని నిలబెట్టి ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తున్నాడు. 18 మావయ్య, తల వంచుకునే జవాబిచ్చాడు. అయితే ఇవాళ సరుకులు కొనటం ఏంట్రా? చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం లేదా అన్నట్టుంది మీ ఇద్దరి సంగతి. అవేమీ నాకు తెలియదు మావయ్య. అత్తయ్య చెప్పమన్న మాట నీకు చెప్పాను. నువ్వు తొందరగా భోజనం చేస్తే క్యారియర్ తీసుకుపోతాను అన్నాడు. చురుక్కును చూశాడు సదాశివం. అలా చెయ్యమని అత్తయ్య చెప్పిందా? అబ్బే, అత్తయ్య అలా చెప్పలేదు. నువ్వు భోజనం చేస్తే తీసుకుపోదాం అనుకున్నాను అంతే. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా, ఇంటికెళ్ళి చదువుకోవాలి. నీళ్లు నమిలినట్టు నమిలాడు సుందరం. అంతేనా? అంతే మావయ్య. ఒరే సుందరం, మీ అమ్మను ఒకసారి రమ్మని ఉత్తరం రాయి, చూడాలనుంది. మంచం మీద లేచి కూర్చున్నాడు సదాశివం. మొన్ననేగా మావయ్య అమ్మ వచ్చి వెళ్ళింది, ఇంతలోనే మళ్ళీ ఎందుకు? చిరాకేసింది సదాశివానికి. భార్య కానీ మేనల్లుడు కానీ చెప్పినట్టు చేయకూడదు. 1,00,000 ఎదురు ప్రశ్నలు వేసి తనను విసిగించేస్తున్నారు. తేప అమ్మ ఇక్కడికి వస్తూ ఉంటే నాన్న ఒక్కరు ఇంట్లో ఉండద్దా మావయ్య? నాన్నకు కూడా ఒంట్లో అంత బాగుండటం లేదు కదా అన్నాడు సుందరం. ఆ మాటకు తగ్గినట్లు కనపడ్డాడు సదాశివం. అది నిజమే. కానీ సుందరం, మళ్ళీ అందరినీ ఎప్పుడు చూస్తానో అనిపిస్తోందిరా. నాకున్న రక్త సంబంధీకురాలల్లా మా అక్కయ్య ఒక్కతే. సుందరం, నేను ఇంకా ఎన్నాళ్ళు బ్రతకనురా. ఇవాళే అమ్మకు ఒక కార్డు రాస్తావు కాదు? దీనంగా మొహం పెట్టాడు. నీకంత అధైర్యం ఎందుకు కలుగుతుంది మావయ్య? నీకు పూర్తిగా నయమైపోతుందని డాక్టర్ చెప్పాడు. అసలు మనం చాలా తొందరగా కనుక్కున్నాము. వెంటనే నువ్వు శానిటోరియంలో చేరావు. 4 నెలల నుంచి మందు తీసుకుంటున్నావు. పుష్టికరమైన ఆహారం తింటున్నావు. ఖరీదైన మందులే వాడుతున్నాము. వైద్యోపచారాల్లో ఏమీ లోపం లేదు. డాక్టరు నీ అభివృద్ధి తృప్తికరంగా ఉందని అంటున్నాడు. ఇంకా నీకెందుకు అధైర్యం? సుందరం కొద్దిగా ధైర్యం తెచ్చుకుని మేనమామకు ధైర్యం చెప్పబోయాడు. సదాశివం మళ్ళీ మంచం మీద లేచి కూర్చుని క్రాఫ్ చేతి వెళత వెనక్కి తోసుకుంటూ, ఒరే సుందరం, అవన్నీ డాక్టర్లు రోగితోటి రోగి బంధువులతోటి చెప్పే మాటలరా. ఒకసారి క్షయ వచ్చిందంటే ఇంకా మనిషి ఖర్చయిపోయాడన్నమాటే. ఇవాళ కాకపోయినా రేపైనా. ముఖం మీద స్వేద బిందువులు పుటమరించాయి ఆ మాటలు అనేటప్పుడు సదాశివానికి. సుందరం 20 ఏళ్ళు నిండినవాడు. చదువులో కొంచెం ఆలస్యమైంది. చదువు మాన్పించినందుకు అక్కను మందలించి సుందరాన్ని తన దగ్గరకు తీసుకొచ్చి చదువు కొనసాగింపు చేశాడు సదాశివం. ఇప్పుడు అతడు BA 2వ సంవత్సరంలో ఉన్నాడు. మేనమావ అంటే కాస్త భయం, అత్తయ్య దగ్గర కొద్దిగా చనువు. మావయ్య, నువ్వు అనుకునేది వెనకటి మాట. ఆ రోజుల్లో నువ్వు అన్నట్లు ఈ జబ్బు వస్తే ఖర్చయిపోయినట్లే. కానీ ఇప్పుడు అన్ని జబ్బులకు మంచి మంచి మందులు వచ్చాయి. జబ్బులు వచ్చిన తర్వాత మందులు ఇవ్వడమే కాదు, రాకుండా వచ్చే మందులు కూడా కనిపెట్టారు. ధైర్యం తెచ్చుకుని అన్నాడు సుందరం. మందులు కనిపెట్టేవాళ్ళు కనిపెడుతున్నారు, రోగాలతో చచ్చేవాళ్ళు చేస్తున్నారు. రెండింటికి సంబంధం లేకుండా పెదవులు విరిచాడు సదాశివం. మావయ్య, మన ఇద్దరము డాక్టర్లం కాము. మనకేం తెలుసు మందుల సంగతి? ఆ మాట వదిలేయి, నువ్వు ముందు భోజనం చెయ్యి అన్నాడు. ఏమిటోరా, ఇవాళ తినాలని లేదు. ఏం మావయ్య, అన్నీ నీకు ఇష్టమైనవి చేసింది అత్తయ్య. అది కాదురా, నా మంచానికి 4వ మంచం ఖాళీ అయింది చూసావా? అది ఇవాళ పొద్దున్నే జరిగింది.
డాక్టర్లు రావటం పోవటం, నర్సులు వార్డు బాయ్స్ హడావుడిగా అటు ఇటు పరిగెత్తడం అంతా చూశానురా కళ్ళతో. సదాశివ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. గొల్లున నవ్వాడు సుందరం. అదే ఆ సంగతి, అట్లా చెప్పు. అందుక ఇలా మాట్లాడుతున్నావు? వాడికి ఆయువు మూడింది, అయిపోయింది అంతే. నీకెందుకంటే అంత భయం? జబ్బు బాగా ముదిరితే మందులకు లొంగదు. అతగాడు బాగా ముద్ర పెట్టుకుని వచ్చాడేమో పాపం. మనమేం చేస్తాం మావయ్య, ఎవరి కర్మ వాళ్ళది. నీకేం మహారాజులా జరిగిపోతుంది. అన్ని విధాలా నీకు జరిపే అత్తయ్య ఉంది. అటువంటి ఇల్లాలుంటే ఎంత జబ్బైనా ఇట్టే పోతుంది. ఇప్పుడు నీకేమైందని చనువుగా మందలించాడు సుందరం. ఒరేయ్ సుందరం, నువ్వు ఎన్ని చెప్పినా నేను కొత్త సంవత్సరం చూడనురా. దిండు తీసి గుండెలు కదుపుకుంటూ నైరాశ్యాన్ని వెళ్ళగక్కాడు. అదేంటి మావయ్య, డాక్టర్లు నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళవచ్చును అని చెప్తూ ఉంటే కొత్త సంవత్సరం చూడకపోవడం ఏంటి? సదాశివ వింత ధోరణికి సుందరానికి ఎటు తోచడం లేదు. కాదురా సుందరం, ఇది కామన్ సెన్స్కు సంబంధించింది. డాక్టర్లు ఎప్పుడు ఇంటికి వెళ్ళమంటారో తెలుసా? బాగా జబ్బు నయమైపోయిన తర్వాత అన్నాడు సుందరం. కాదురా, మందులకు జబ్బు లొంగకపోతే ఇక ఈ ప్రాణం ఎలాగైనా నిలిచేది కాదనుకుని ఇంటికి వెళ్ళి టానిక్కులు తీసుకోండి, మళ్ళీ నెలకొకసారి కనపడుతూ ఉండండి అని నెట్టేస్తారు. అబ్బా మావయ్య, ఇంక నీతో మాట్లాడలేను. అన్నిటికీ అపార్థాలు తీస్తావు. ముందు భోజనం చెయ్యి, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. లేచి నిలబడ్డాడు సుందరం. అంత తొందరగా అలవాడివి అత్తయ్యను పంపి నువ్వే ఇంట్లో ఉండకపోయావా? ఇందాక చెప్పానుగా అత్తయ్యకు పని ఉండి నన్ను పంపిందని. కనుబొమ్మలు కొద్దిగా ముడిచాడు సుందరం. అబ్బాయి, నీకంత తొందర అయితే అత్తయ్య కాఫీ తీసుకొస్తుందన్నావుగా, టిఫిన్ క్యారియర్ ఇక్కడ పెట్టి వెళ్ళు. ఇది కూడా అత్తయ్య ఇంటికి తీసుకొస్తుందిలే. నిష్ఠూరంగా మాట్లాడాడు సదాశివం. అయితే నేను వెళ్తాను. దిగ్గును లేచి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు సుందరం. అత్తయ్యను తొందరగా పంపించరా అని సదాశివం అన్న మాటలు అతనికి వినిపించలేదు. సరిగ్గా 3 గంటలకి కాఫీ ఫ్లాస్కు, చపాతీల డబ్బా, మంచినీళ్ళ సీసా పట్టుకుని పద్మ లోపలికి వచ్చింది. సదాశివం కళ్ళు మూసినట్టుంటే మంచానికి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుని తను తీసుకొచ్చిన బుట్ట స్టూలు మీద పెట్టింది. ఆ చప్పుడుకి సదాశివం కళ్ళు తెరిచి చూశాడు. పద్మను చూడగానే అతని కళ్ళు మెలమెల్లాడాయి. పొడి పొడిగా ఉన్న తల వెంట్రుకలు చెవుల మీదకు జారుతున్నాయి. కొనదేరిన ముక్కు ముడుచుకుపోయి వెక్కిరిస్తున్నట్టుంది. దొండపండు లాంటి పెదవులు అణిచిపెడుతూ ఉంటే అన్నం నీళ్లు లేకుండా ఆమె ముఖారి విందాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఆ మాటే పైకనేశాడు. అన్నం నీళ్లు లేకుండా ఓ మనిషి ముఖాన్ని అదే పనిగా చూస్తూ ఉంటే అసహ్యం పుడుతుంది. కడుపు నిండా తిని చూస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది. ఇందాక సుందరం చెప్పాడు మీరు మధ్యాహ్నం భోజనం చేయలేదని. ఇప్పుడు వడ్డించనా అంది పద్మ అతడి ముఖం వైపు చూడకుండా. సదాశివం కడుపులో ఏదో కొత్త కొత్త ఉడుకుతున్నట్టుగా ఉంది. అది పొంగింది. ఇప్పుడెందుకు ఆ చల్లారిపోయినాన్నో? కనుబొమ్మలు ముడిచాడు. ఎట్లా చల్లారిపోతుందండి, హాట్ టిఫిన్లో పెట్టిన అన్నం అంది. అది ఒకవేళ వేడిగా ఉన్నా నాకొద్దు. కారణం లేని కోపం అలక. ఆ మొండితనం చూస్తే పద్మకు అయోమయంగా ఉంది. అతడికొచ్చిన జబ్బును గురించి ఆమె పడే బాధే కాకుండా అతడు పడుతున్న చికాకుతోటి ఆమెకేం చేయాలో తెలియక కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ నిస్సహాయతతో అతన్ని ఎదురు ప్రశ్నించుతోంది తెగించి. ఎందుకొద్దు? అంతా నార్మల్గా ఉంటే భోజనం ఎందుకొద్దో చెప్పండి అంది. నాకు తినాలని లేదు అంతే విరుపుగా అనేసి పక్కకు తిరిగి పడుకున్నాడు. అతన్ని తన వైపుకు మళ్లించి, చూడండి, ముందు ఓవల్టీన్ తాగండి. 1 గంట సేపు అయిన తర్వాత భోజనం చేయండి. ఈ చిన్న ఫ్లాస్కులో ఉన్న కాఫీ రాత్రి చపాతీలతో తీసుకోవచ్చు, సరేనా? గడ్డం పట్టుకుని బతిమాలింది. దిగ్గున లేచి కూర్చున్నాడు. నాకు ఈ వెధవ ఓవల్టీన్ ఎందుకు తెచ్చావు? స్ట్రాంగ్ కాఫీ తీసుకురాకుండా. పద్మకు నవ్వొచ్చింది. కాఫీకి బదులు తను ఎప్పుడూ ఓవల్టీన్ పంపిస్తున్న మాట నిజమే. డాక్టర్లు పాలు ఎక్కువగా తాగమంటున్నారు. అతడు కాఫీ, అందులోనూ స్ట్రాంగ్ కాఫీ తాగుతానంటాడు. చిన్నపిల్లళ్ళ మారం చేస్తాడు. కానీ అతడిని తను చిన్నపిల్లళ్ళ చూడలేకుండా ఉంది. పసిపిల్లవాడిని సముదాయించినట్లు సముదాయించబోతే విదిలించి కొడతాడు. తను లోపల కుళ్ళిపోతూ పైకి శాంతం ఓపిక ప్రదర్శిస్తోంది. అదా గునుపు? మరి మిమ్మల్ని డాక్టర్లు కాఫీ వద్దన్నారు కదా అంది. ఓహో, ఏమైనా సరే నాకు ఇది వద్దు అన్నాడు. అయితే ఓ పని చెయ్యండి, ఇవాళకి ఓవల్టీన్ తాగేయండి, రేపటి నుంచి తీసుకురాను. మరి గ్లాసులో పోసివనా? ఓహో,
ఇంతలోకి ఏమైందండి, ఇప్పుడేగా గ్లాసులు పోయమన్నారు, పోనీ నేను తాగించనా? నవ్వుతూ ఆమె మొహంలోకి చూశాడు. ఆమె తల మీద ఒక చెయ్యి వేసి ఒక చేత్తో గ్లాస్ పట్టుకుని తాగిస్తూ ఉంటే చిన్న పిల్లాళ్ళ మారం చేస్తూ తాగుతున్నాడు. చూసారా, ఓవల్టీని అలా కళ్ళు మూసుకుని తాగితే ఎంత మంచిదనుకున్నారు, అంది పద్మ తాగించానన్న తృప్తితో. పద్మ, ఎదురుగానే ఉన్నానుగా, అంత గట్టిగా పిలుస్తారేం? కిలకిలా నవ్వుతూ చూసింది అతని కళ్ళల్లోకి. ఏది, నీ చెయ్యి చూడు, ఎంత ఆరోగ్యంగా ఉందో, ఎలా నవనవలాడుతుందో చూడు. ఆమె చెయ్యి పట్టుకుని గాజులు అటు ఇటు తిప్పుతూ చూస్తున్నాడు. నేనేం చేయను, అలా ఉంది మరి, అంది నవ్వుతూ. అది కాదు పద్మ, నీది మంచి బలమైన పుట్టుక, మంచి దృఢమైన ఆరోగ్యం. నువ్వు మా ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారైనా జబ్బు పడలేదు కదూ? ఇంకా అతడి చెయ్యి ఆమె చేతిని తాకుతూ నిమురుతూనే ఉంది. ఇంకా నయం, నేను జబ్బు పడితే నాకెవరు చేస్తారు, ఈడ్చి అవతల పారేయమంటారు. అదొక మాదిరిగా నవ్విందామె. నేనుండగా అంత మాటే అనటం? ఆమె వీపు మీద చరిచాడు మెల్లగా. ఆమె పళ్ళు కనపడకుండా నవ్వింది. నన్ను మంచం మీద పడుకోబెట్టి మీరు ఆ చాకరీ అంతా చేయగలరా? రోగికి ఉపచారం చేయటం అంటే మాటలు అనుకున్నారా? అన్నట్టు మీకు ఒక్కపొడి తీసుకొచ్చాను. బుట్టలో చెయ్యి పెట్టి వెతుకుతోంది. అయితే పద్మ, నాకు చేయటం నీకు చాలా కష్టంగా ఉందన్నమాట. అంత కష్టపడిపోతున్నావా? అంతలోనే ముఖంలో రంగులు మారాయి. చచ్చా, ఆ మాట కాదండి నేను అన్నది. అయినా మీకోసం నేనేం కష్టపడిపోతున్నానని? అంతా ఇక్కడే జరిగిపోతున్నది. అయినా ఇంత మాత్రం కష్టపడటం, మీకోసం కష్టపడటం ఒక గొప్ప విషయమా, ఘనకార్యమా? అతడు ఆ విధంగా భావించినందుకు ఆమె చాలా నొచ్చుకుంది. చచ్చేవాడు చస్తుంటే చూసేవాళ్ళు మేము చాలా కష్టపడిపోతున్నాం, త్యాగం చేస్తున్నాం అంటారు. లోకం తీరే ఇంత, ఏమంటావు? ఆమెకి ఇదంతా అతడికి శారీరకమైన బాధ కాదని తెలుసు. ఇది జబ్బు పడి లేచిన వాడి లక్షణమా? ఆమెకు అర్థం కావటం లేదు. నేనొక మాట చెప్తాను, వింటారా? చూసేవాళ్ళు శరీర కష్టం చేయగలరు, సానుభూతి చూపించగలరు, జాలి పడగలరు. కానీ ఎంత ఆత్మీయులైనా ఏం చేయగలరు అంతకంటే? అన్నం నీళ్లు లేకుండా కనిపెట్టుకుని కూర్చోగలరు. కాకపోతే అంతకంటే ఏమన్నా ఉందా చేయటానికి, చెప్పండి? అతడి కళ్ళల్లోకి చూసింది. అవునులే, చస్తూ ఉంటే చూస్తూ ఉంటారు అంతేగా, ముక్కు పొట్టాలు ఎగరేస్తూ అన్నాడు. చచ్చా, అట్లా ఎందుకు అనుకుంటారండి మీరు? ఆమె కనురెప్పలను దాటి 2 వెచ్చటి కన్నీటి బొట్లు బుగ్గల మీదుగా జాలువారాయి. జగచ్చక్షువు భూమిలోకి దిగిపోతున్నాడు. పోతూ పోతూ వింత వెలుగును లోకం మీద వెదజల్లిపోతున్నాడు. ఆ కెంజా ఇచ్చే వీడ్కోలు ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు, నిత్యనూతనంగా ఉంటుంది. అతడు కళ్ళు మూసుకుని పడుకున్నాడు, కానీ మేలుకునే ఉన్నాడు. చపాతి తినే వేళయింది, లేవరు? అంతవరకు కుర్చీ మీదనే వెనక్కు వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నది పద్మ. చటుక్కున గడియారం చూసుకుంది. అతన్ని మెల్లగా భుజం మీద తట్టి లేపింది. మీరు చపాతి తినే వేళయింది, బల్ల మీద పెట్టనా? అడిగింది కళ్ళు నిలుపుకుంటూ లేచిన అతన్ని. అది సరే గాని, మన దేశంలో ముత్తైదువు చావు చాలా పుణ్యంగా భావిస్తారు కదూ. పూలతో పసుపు కుంకుమలతో వెళ్ళిపోవటానికి స్త్రీలు ఎంత పుణ్యం చేసుకోవాలంటారు కదూ. అతడి పెదవులు పైకి నవ్వుతున్నట్లు కనపడుతున్నా కళ్ళు వికృతంగా చూస్తున్నాయి. మీరన్నమాట నిజమే, కానీ అలాంటి చావు అందరికీ రావద్దు. మీరన్నట్టు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ అలాంటి చావు రాదు, అంది. మగవాడి అదృష్టం ఆడదాని చావు మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది గొప్పవాళ్లకు భార్యలు ముందుగానే పోవటం చూస్తున్నాము, అన్నాడు. అతడికి సిగరెట్లు తాగే అలవాటుంది, కానీ డాక్టర్లు నిషేధించారు. అయినా అలవాటు చొప్పున కుడి చేతి 2 వేళ్లు పెదవుల్ని తాకాయి. అటువంటి సందర్భంలో పద్మకు పెదవులపైన చిరునవ్వు ఒకటి లాస్యం చేస్తుంది. భార్యలు చస్తే గాని భర్తలకు అదృష్టం పట్టదంటారా? అంది పెదవులు బిగించి. అలాగే కనపడుతుంది మరి, అన్నాడు చటుక్కున. మీరు చపాతీ తినండి, టైం అయిపోయింది. తింటాన్లే. డాక్టర్లు రెస్ట్ కావాలంటారు, మీరేమేమో ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలా అయితే నేను ఇంటికి వెళ్ళిపోనా? అంది. వెళ్ళు, వీడిక్కడ చస్తే చస్తాడు అనుకుంటూ వెళ్ళు. ఇంటికి వెళ్ళి హాయిగా అన్నీ తిని సుఖంగా ఉండు. ఇక నువ్వు ఒక్కదానివేగా ఉండేది. బ్యాంకులో డబ్బుంది, వడ్డీ మీద బతికినా హాయిగా బతకొచ్చు. ఒక్క మాట నిజం చెప్పు పద్మ, నీకు నేను బతకాలనుందా అసలు? నిలదీసి అడిగినట్టు అడిగాడు ఆమెను. ఏం మాటలండి అవి? నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది మీరు బతకాలని?
ఆమె కంఠం రుద్ధమైంది. అది కాదు పద్మ, ఆడవాళ్ళు చాలామంది డబ్బుంటే చాలు మొగుడు ఎట్టా చచ్చినా పర్వాలేదనుకుంటారు, అవునా కాదా? దిండును పక్కకు పెట్టి తల వెంట్రుకలు సవరించుకున్నాడు. అతన్ని ఆ సంభాషణ నుండి మారాల్చటం ఆమెకు చేత కావటం లేదు. అర్థం కాక అతడి వంకే విస్తుపోతున్నట్టుగా చూస్తోంది. మరొకటి పద్మ, మన దేశంలో స్త్రీలు తమ పాతివ్రత్యాన్ని రుజువు చేసుకోవటం కోసం, నాలుగు మూలలా చాటటం కోసం దుర్వ్యసనాలు గల భర్తలను, రోగాలు తీసుకునే భర్తలను కోరుకుంటారు. అంతేకాదు పద్మ మన ఆడవాళ్ళ ఆశయాలు. అతడి కంఠంలో కొద్దిగా తీవ్రత హెచ్చింది. నేను మీతో మాట్లాడలేనండి, మీకు నమస్కారం. చేతులు జోడించింది. అతడి వాక్ ప్రవాహం అంతటితో ఆగలేదు. భార్యలకు బాగా ఊరిమి ఉందని, పతిసేవ చేయగలరని చూపించడానికి భర్తలకు పెద్ద జబ్బు చేయాలంటావు, అంతేనా? రామ నేను ఆ మాట అన్నానా? ఇవాళ ఎందుకు నా మాటలకు పెడార్థాలు తీస్తున్నారు? ప్రతి మాట వక్రంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె ఇంటికి వెళ్ళటానికని ముందు టిఫిన్ క్యారియర్ సర్దసాగింది. ఇంతలో దేవుళ్ళ వచ్చాడు డాక్టర్. మొదట సదాశివాన్ని కాసేపు నవ్వించాడు, కాసేపు హాస్యం చేశాడు, కులాసా కబుర్లు చెప్పాడు. ఇంటికొచ్చినంత సంతోషం కలిగింది సదాశివానికి. సదాశివం దగ్గర రాత్రిళ్ళు ఉండటానికి సుందరం అలవాటు ప్రకారం వచ్చాడు. ఆ సందట్లో ఇంటికొచ్చేసింది పద్మ. తెల్లవారేసరికి సదాశివం అక్కగారు కామం వచ్చింది. స్నానం కాఫీ పుచ్చుకుని నరసింహంకు వెళ్ళింది. అతడి మంచం మీద కూర్చుని వీపు మీద చెయ్యేసింది. అక్కగానే కాకుండా చిన్నప్పటి నుండి పెంచిన మమకారం కూడా ఉంది ఆమెకు. సదాశివం, నేను మొన్ననే కదరా ఇక్కడి నుండి వెళ్ళింది, అంత అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాయించావేమిటి? అడిగింది ఆప్యాయంగా. నిన్ను చూద్దామనిపించి రమ్మన్నాను. నా ప్రాణాలు ఇక నిలిచేటట్లు లేవక్కయ్య. ఆఖరి చూపుగా అందరిని చూద్దామనిపిస్తోంది అన్నాడు నిర్వికారంగా. ఏం మాటలు రావి? డాక్టర్లంతా నిన్ను హాయిగా ఇంటికి వెళ్ళమన్నారటుగా? వెళ్ళమన్నారులే, వెళ్ళి ఇంట్లో హాయిగా చావమన్నారు. ఎందుకు మాట్లాడతావురా ఇటువంటి మాటలు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 డాక్టర్లు నీ ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని రిపోర్ట్ ఇస్తే అవేం మాటలరా? గట్టిగా మందలించింది. అతను గాఢంగా నిట్టూర్చాడు. సరే గాని పద్మ రాలేదేమి నీతో? చటుక్కున జ్ఞాపకం వచ్చినట్లుగా దిగ్గున లేచి కూర్చున్నాడు. నిన్న శనివారం కదూ, తల మీద స్నానం చేసిందిట, అందుకని నిన్నంతా తలనొప్పిట. ఇవాళ పొద్దున లేచేటప్పటికి 101 జ్వరం. నేను ఇంట్లోకి అడుగు పెట్టేసరికి మూలుగుతూ ఎదురుగా వచ్చింది అంది. అలాగా, కాస్త జ్వరానికే అంతేదా? తగ్గటానికి 6 నెలలు తీసుకుంటుందేమిటి? హాస్య ధోరణిలో అన్నాడు. ఏమిట్రా నీ మాటలు, నీ ధోరణిను? అయినా ఇలా మారిపోయావేంటి? ఈ జబ్బు వచ్చినప్పటి నుంచి నీ ధోరణి అంతా వక్రంగా తిరిగింది. పద్మం చూసి మరీ వికటంగా మాట్లాడుతున్నావుట. పాపం జ్వరం వచ్చి అది ఆఘోరిస్తుంటాను. కావమ్మ, తమ్ముడి వింత ధోరణికి ఆశ్చర్యపడిపోతూ చీవట్లు పెట్టింది. అక్కయ్య, ఈ జ్వరాలు, ఈ నొప్పులు అన్నీ ఇప్పుడే కానీ తర్వాత ఇక ఉండవు చూడు. నేను చెప్పాగా అన్నాడు. అంటే ఏమిట్రా? అంటే ఏముంది అక్కయ్య, మనం ఎంతమందిని చూడటం లేదు. పెనిమిటి ఉన్నన్నాళ్ళు ఈశ్రోమంటూ ఉన్నవాళ్ళు ఆయన పోగానే శుభ్రంగా రాయిలా తిరగటం మామూలేగా. ఓ మాదిరిగా నవ్వాడు. దానికి దీనికి ఏమి సంబంధం? నువ్వు ఇటువంటి మాటలు ఇంకా చాలించు. రేపొద్దున 8 గంటలకు నేను సుందరం ట్యాక్సీ తీసుకొస్తాము, సిద్ధంగా ఉండు, ఇంటికి పోదాం. 1 గంట సేపు కూర్చొని కబుర్లు చెప్పింది కామమ్మ. టిఫిన్ క్యారియర్ సుందరం పట్టుకొస్తాడని చెప్పి ఇంటికొచ్చింది. మర్నాడు పెందలాడే లేచి ఇంట్లో సదాశివం గదంతా శుభ్రం చేసి పక్క వేసింది కామమ్మ. 8 గంటలకు సుందరం అక్కడే బయలుదేరాడు సదాశివం దగ్గరికి. డాక్టర్లు వచ్చే వరకు ఆగి బిల్లులన్నీ చెల్లించి అక్కడ పనిచేసే వాళ్లకు 5-10 ఇచ్చి 10 గంటలకు ఇంటికి తీసుకొచ్చాడు. సదాశివం రాగానే అలసిపోయినట్టుగా ఉంటే కామమ్మ గ్లాస్తో ఓవల్టీన్ ఇచ్చింది. 10 నిమిషాలు పడుకున్నట్టే పడుకుని లేచి పద్మ కనపడదేవు అని అడిగాడు. అదిగో ఆ గదిలో పడుకుంది, ఒళ్ళు తెలియకుండా ఉంది, వెళ్ళి పలకరించు అంటూ అతన్ని పద్మ గదిలోకి తీసుకువెళ్ళింది. పద్మ, సదాశివం వచ్చాడు ఇంటికి, చూసావా? ఆమెను తట్టి లేపింది. పద్మ కళ్ళు తెరిచింది. ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి, కానీ అప్పుడే అవి మూసుకుపోవటం మొదలుపెట్టాయి. బలవంతంగా కళ్ళు తెరుస్తూ వచ్చారా అంది. పద్మ, ఏమిటి ఇలా పడుకున్నావా? మంచం ఎక్కి మనసు తీర్చుకోవాలనుకుంటున్నావా? చురుక్కుమనేటట్టు ఒక మాట జార విడిచాడు.
నిన్నటి నా బాధకు తిరిగి మిమ్మల్ని చూస్తాననుకోలేదు. వదినొచ్చిన తర్వాత నా భారం ఎంతో తగ్గింది అంది. ఆ మాత్రం మాట్లాడినందుకే చాలా అలసిపోయినట్టయింది ఆమెకు. అంతలో సుందరం డాక్టర్ని తీసుకొచ్చాడు. జ్వరం చాలా తీవ్రంగా ఉన్నట్టుంది. నిన్న నేను రాసిచ్చిన మందులు మాత్రలు తెప్పించిచ్చారా? పరీక్ష చేస్తూ అడిగాడు డాక్టర్. వేసుకున్నావా పద్మ? సుందరం తెచ్చిచ్చాడుగా అంది కామమ్మ. వేసుకున్నట్టు లేదు, అన్నీ దిండు కింద పెట్టగా చూశాను అన్నాడు సుందరం మంచానికి దగ్గరగా నిలబడి. అలా అయితే నేనొచ్చి ఏమి లాభం అండి? మందులు రాసిస్తే ఏం లాభం? మందు తీసుకోకుండా డాక్టర్ని చూడగానే రోగాలు తగ్గుతాయా? ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తాను, ఇప్పుడైనా ఈ మాత్రలు వాడటం మొదలుపెట్టండి, మళ్ళీ సాయంత్రం వచ్చి చూస్తాను మందలించాడు డాక్టర్. అతడు సదాశివానికి బాగా తెలిసినవాడు, కుటుంబ మిత్రుడు. అప్పుడప్పుడు అతడి అవకతవక మాటలకు అతన్ని చీవాట్లు పెడుతూ ఉంటాడు చనువు కొద్దీ. డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా? ఆతృత కొద్దీ అడిగింది కామమ్మ. డాక్టర్, ఏమిటి జబ్బు? నిజంగా ప్రమాదకరమైనదా లేక ఉత్త జ్వరమా? అనుమానంగా అడిగాడు సదాశివం. మిస్టర్, ఉత్త జ్వరాలే ప్రమాదకరమైనవిగా మారతాయి మీరు ఇలా అశ్రద్ధ చేస్తూ ఉంటే. అన్నింటికంటే రోగి సహకారం ఎక్కువగా కావాలి. రోగికి బ్రతుకు మీద ఆశ ఉంటే తప్పకుండా సహకరిస్తుంది. కానీ ఈమె ఏమాత్రం సహకరించడం లేదు అన్నాడు డాక్టర్. అయితే మనమే బలవంతంగా మందిస్తూ ఉండాలి అంది కామమ్మ. అక్కయ్య, జ్వరం జ్వరం అంటున్నారు కానీ మనిషి ఏమాత్రం తీసిపోలేదే. మీరంతా ఎందుకెంత ఆదుర్ద పడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు సదాశివం కనుబొమ్మలు చిట్లించి. కామమ్మకు సదాశివం మాటలో చికాకు కలిగించాయి. అన్నీ వక్రంగా మాట్లాడుతూ ఉంటే వినలేక చెవులు మూసుకుంటోంది. ఉండరా నీ గొడవ మధ్యన, నీ మాటలు నాకు అర్థం కావటం లేదు, కాసేపు అవతలుండు విసుక్కుంది కామమ్మ. 2 రోజులు కామమ్మే మాత్రలు పద్మ నోట్లో వేసి మంచినీళ్ళు ఇచ్చింది. వదినా వదిన ఓ మారిలా రండి. పద్మ వదిన గారిని పిలిచింది 3వ నాడు. ఏమిటి పద్మ, నిన్నటి కంటే కులాసాగా ఉందా? కొంచెం జావ చేసివనా? తల వెంట్రుకలు సర్దుతూ అడిగింది కామమ్మ. విరక్తిగా నవ్వింది పద్మ. నిన్నటి కంటే నయమే కానీ వదిన, నాకు ఎందుకు ఇంత శ్రద్ధగా మందులిచ్చి బతికిస్తున్నారు? అవేం మాటలే? నువ్వెప్పుడు కళ్ళు తెరిచి మాట్లాడతావా అని నేను ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఇలాగా మాట్లాడేది? ఎందుకర్రా మీరిద్దరూ ఇలా మారిపోయారు? విచిత్రంగా చూసింది కామమ్మ. దుఃఖం పొంగుకుంటూ వచ్చింది పద్మకు. నయమైతే నాకేమైనా సుఖమా, ఎవరికైనా సంతోషమా? అదేమిటే పిచ్చిదానా, నీకు నయమైతే మాకందరికీ సంతోషం కాదు? నువ్వు లేచి మాట్లాడావని సదాశివానికి చేటంత మొహమైంది చూసావా? కామమ్మ వింతగా పద్మను చూసింది. పద్మకు ఏడుపు ఆగలేదు. లేదు వదినా, లేదు. ఆయనకు జబ్బు చేసినప్పటి నుండి స్వభావం మారిపోయింది. ప్రతిదానికి సాధింపు ఎక్కువైంది. మాటలతో చిత్రవధ చేస్తున్నారు. ఎందుకు బ్రతికున్నానా అని అనిపిస్తోంది. హాయిగా పునిస్త్రీ చావు చస్తే ఎంతో పుణ్యం కూడాను ఏడుస్తూ అంది. ఎవరు చెప్పారే నీకు? గట్టిగా అరిచింది కామమ్మ. ఆయనే అన్నారు. దీనంగా ఉంది పద్మ మొహం. ఊరుకో పద్మ, వాడేదో నవ్వులాటకని ఉంటాడు. నువ్వు ఆ మాత్రం దానికే దిగులు పడటం, బెంగ పెట్టుకోవటమునా? అసలు జీవితంలో నైరాశ్యం తెచ్చుకోవచ్చా? వాడికి జబ్బు చేసినప్పటి నుంచి కోపము విసుగు ఎక్కువైనట్టుంది. కాదు వదినా, అది కాదు. రోగులందరికీ వచ్చే సామాన్యమైన కోపం కాదు. ఎర్రబడిన ముఖాన్ని కళ్ళను కొంగుతో అద్దుకుంది. కాక మరేమిటే పిచ్చిదానా? ఆమెకు పద్మ మాటలు వింతగా వినపడుతున్నాయి. ఆయనకు తను చచ్చిపోతానన్న భయం పట్టుకుంది వదినా. దానితో పాటు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూస్తే ఒక విధమైన కోపం, కసి. ఆ కసి రోజు రోజుకి ఎక్కువ కావటం మొదలైంది. పొద్దున లేచినప్పటి నుంచి ఒకటే సాధింపు. నేను పోయిన తర్వాత చీకు చింత లేకుండా హాయిగా ఉందామని ఉంది కాదు అంటూ. వదినా, తను పోయిన తర్వాత అంత సుఖంగా ఉంటుందా నాకు? అసలే ఆయనకి జబ్బు వచ్చిందని నేను బాధపడుతూ ఉంటే పైగా ఈ సాధింపులు. ఇంతకంటే చస్తే నయం కాదు. వదిన గారిని పట్టుకొని బావురుమని ఏడ్చింది పద్మ. ఏమిటే, ఎక్కడా వినని కబుర్లు వినిపిస్తున్నావు? పిలిచి 4 చీవాట్లు పెట్టినావాణ్ణి? వద్దు వదినా, వద్దు. మనం ఇప్పుడు ఏ మాట మాట్లాడినా ఆయన పెడార్థాలే తీస్తారు. లాభం లేదు. అంతలోనే అవతల గదిలో అలికిడి వినిపించి ఆగింది పద్మ. అయితే ఏం చేద్దామంటావే మరి? కామమ్మ తల నొక్కుంది. మర్నాడు కామమ్మ సదాశివాన్ని చూసి,
నువ్వు వేడి నీళ్ళ స్నానం చేసావు కదూ, ఇలా వచ్చి కూర్చో, 10 గంటలు కాగానే అన్నం పెడతాను ఆప్యాయంగా పిలిచింది. అక్కయ్య, నీ చేతి పచ్చం తిన్న తర్వాత ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది. ఇక్కడే కొన్నాళ్ళు ఉండిపోకూడదు? సదాశివం ప్రాధేయపడ్డాడు. ఉండటానికేమిరా, ఉంటాను, కానీ ఇంట్లో ఇబ్బంది. నువ్వు లేచి తిరుగుతున్నావుగా, ఇంకెందుకు చెప్పు. అతడి ముఖంలోని మార్పులు చూడాలని ప్రయత్నిస్తోంది. అక్కయ్య, ఒక్క మాట, పద్మ సంగతి ఏమిటే, డాక్టర్ ఏమన్నాడు? విసుగ్గా ప్రశ్నించాడు. ఆయన చెప్పటం ఎందుకురా, నీకు కనపడటం లేదు? మనిషిని చూస్తే ఏమనిపిస్తున్నది? మందలించినట్టుగా అంది. నా మటుకు నాకు జబ్బుగా ఉన్న మనిషిలా అనిపించడం లేదు, పెదవులు విరుస్తూ అన్నాడు. అదేమిట్రా, పిల్ల 15 రోజుల నుండి లంకణాలు చేస్తూ ఉంటే నీకేం కనపడటం లేదు? మంచానికి అంటుకుపోతేను? చీవాట్లు పెట్టింది. నిజంగా అన్ని లంకణాలు చేసిందే అయితే ఈ పాటికి ప్రమాదం చేసి ఉండాలిగా, అట్లా ఏం జరగలేదే. అంటే అలా జరగాలనుందిరా నీకు? ఏం మాటలరా, నీ బుద్ధి ఇలా వక్రించిపోతుందేం? ఆ జ్వరానికి ఉన్న గడువు తీరితే గాని తగ్గిపోదు. నీ పిచ్చి మాటలు తగ్గించి మామూలుగా మాట్లాడు. ఆమెను వెన్నంటి వంటింట్లోకి వెళ్ళాడు. అంత జ్వరం వచ్చింది అంటున్నావు, అన్ని లాంకణాలు చేసింది అంటున్నావు, కానీ పద్మ మాట్లాడుతూ మంచం మీదనే ఉంది, ఎట్లా నమ్మమంటావు అన్నాడు. చాలేరా నీ వెధవ కబుర్లు నువ్వును. ఆమె విసుక్కుంటూ వంట పని చూసుకోవటం మొదలుపెట్టింది. సదాశివం ధోరణిలో ఈ మధ్య మార్పు వచ్చింది. ఎవరైనా పలకరిస్తే ఉలిక్కిపడి అప్పటికప్పుడు ఈ లోకంలోకి వచ్చినట్టు ఉంటాడు. అతడికి ఇప్పుడిప్పుడే ఓపికొస్తున్నట్టుగా ఉంది. అయినా పద్మ కంటే తాను బలహీనంగా ఉన్నాననుకుంటాడు. ఆనాడు పద్మను చూస్తే ఎక్కడా లేని కసి కనపరుస్తాడు. వారం రోజుల తర్వాత డాక్టర్ వచ్చి సదాశివాన్ని బాగా పరీక్ష చేసి, మీరు పూర్తిగా కోలుకున్నారు, విశ్రాంతి కూడా బాగానే తీసుకున్నారు, ఇంకా మీరు ఉద్యోగంలో చేరొచ్చు అన్నాడు. సదాశివానికి అప్పుడే నీరసంతా తల వాలిపోయినట్లయింది. నాకు ఇంకా సత్తు రాలేదనిపిస్తోంది డాక్టర్ గారు. ఉద్యోగంలో చేరిన 3వ రోజే మళ్ళీ మంచం ఎక్కను కదా అన్నాడు. డాక్టర్ నవ్వాడు. అదంతా మీ భయం. మీకు ఇప్పుడు ఏమాత్రం బలహీనత లేదు, హాయిగా ఉన్నారు, మీ బరువు కూడా పెరిగింది. ఇలాగే పుష్టికరమైన ఆహారం తీసుకోండి. సదాశివానికి మనసులో భయం, 1,00,000 సందేహాలు. డాక్టర్ గారు, ఒక్కొక్కప్పుడు నాకు మానసికంగా ఒక విధమైన డిప్రెషన్ వస్తుందండి, మూలుగుతూ అన్నట్టు అన్నాడు. అయితే అలా వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? దానికేం కారణం కనపడటం లేదే అన్నాడు డాక్టర్. ఏదో నిస్పృహ కలుగుతూ ఉంటుంది డాక్టర్ గారు. అలా నీరసం వచ్చినప్పుడు ఒక విధమైన ఉద్రేకం కూడా వచ్చినట్టు ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. డాక్టర్ పగలబడి నవ్వాడు. అతనితో పాటు సుందరం కూడా నవ్వాడు. చూడండి మిస్టర్, మేము రోగులను ఎంతోమందిని చూసుంటాం కదా. పుస్తకాల్లో రాసిన దానికంటే అనేక రకాల నగ్న సత్యాలను చూస్తాం. ఇది కేవలం అనుభవం మీద చూస్తేనే తెలుస్తుంది. కొందరు రోగులకు కోలుకుంటున్నా సరే చావు భయం ఎక్కువ. ఆ భయంతో పాటు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూడగానే తమకు ఆరోగ్యం లేదని అసూయగా మంటగా ఉంటుంది. ఎవరిని చూసినా చీకాకు, ఏది చూసినా కోపంగా ఉంటుంది. అంతేనా? ఇలాంటిదేనా మీ బాధ అడిగాడు డాక్టర్. అంటే సరిగ్గా అట్లా కాదు, కానీ ఎవరిని చూసినా ఏదో కోపంగా ఉంటుందండి అన్నాడు సదాశివం. అదేలేండి, నేను చెప్తున్నానుగా, కొంతమందికి జబ్బు చేయగానే చిరచిరలు వస్తాయి. డాక్టర్ మెల్లగా కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు. మీరనేదంతా పిల్లల విషయంలో అనుకుంటా. సదాశివానికి తెలుస్తోంది ఇదంతా తన సంగతి కాదు కదా అన్న అనుమానం కూడా వస్తోంది. డాక్టర్ మొహంలో కొంచెం ఆవేశం కనపడింది. నేను చెప్పేది పిల్లల గురించి కాదు, ఇది పెద్దలకు కూడా ఉంటుంది. చివరికి అది ఎంతవరకు వస్తుందంటే, ఎవరికైనా జబ్బు చేస్తే ఇంకా చావరే అనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ జబ్బు నయమైన తర్వాత కోలుకునేటప్పుడు కొందరు రోగుల్లో కలుగుతాయి. ముఖం రుమాలతో తుడుచుకున్నాడు డాక్టర్. ఉలిక్కి పడ్డాడు సదాశివం. డాక్టర్ గారు, నా సంగతి చెప్పారు, నేను ఉద్యోగంలో చేరిపోతాను, కానీ మా పద్మ సంగతి ఏంటి? సదాశివం తల ఉంచుకుని అడిగాడు. ఈ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నాడు డాక్టర్. ఘాటుగా జవాబు ఇవ్వాలనుకున్నాడు. మిస్టర్, మీరు చదువుకున్నారు, ఈ పాటకి గ్రహించారనుకున్నాను. ఇందాకటి నుండి నేను చెబుతున్నదంతా అక్షరాలా మీ పట్ల నిజమని రుజువు చేసుకున్నారు. మీ మనసులో మార్పు వస్తేనే కానీ మీ భార్య ఆరోగ్యం కోలుకోదు. మీ సూటి పోటీ మాటలు ఆమెను కోలుకొని ఇవ్వటం లేదు. మీకేమీ ప్రాణభయం లేదు, ఆమెను కూడా బ్రతకనివ్వండి. అసలే ఆమెది సున్నితమైన మనసు ఆవేశంతో అన్నాడు డాక్టర్.
అదేంటి డాక్టర్ నా మీద అంత పెద్ద అభాండం వేస్తున్నారు? నా భార్యకు త్వరగా నయం కావాలని నాకుండదా? కొంచెం తీవ్రంగా అన్నాడు సదాశివం. ఉండాల్సిందే. అలా ఉండటమే ఆరోగ్య లక్షణం మిత్రమా. నాదొక చిన్న సలహా. మీ అక్కగారు ఎలాగూ వెళ్ళిపోతానంటున్నారు. మీరు సుందరం ఇక్కడుండండి. ఆమెను మీ అక్కగారితో పంపండి. ఒక్క నెల రోజులు చాలు. ఇది మీరు అవశ్యంగా తీసుకోవలసిన మందు. చాలాసేపు అయింది. నా నర్సింగ్ హోంలో మీలాంటి రోగులకు ఇలాంటి మందులు బలవంతంగా మింగించాల్సి ఉంది. మరి వెళ్తాను లేచాడు డాక్టర్. అసలే రోగిష్టి వాణ్ణి. నాకింత చేసి పెట్టకుండా ఆమెను పంపించేస్తే ఎలా డాక్టర్? అదిరిపడ్డాడు సదాశివం. మిస్టర్, నేను డాక్టర్ని. ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పినట్లు మీరిద్దరూ వినాల్సిందే. లేచి గబగబా అడుగులు వేస్తూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. మర్నాడు పద్మ సామాను సర్దుకుని బండెక్కుతూ ఉంటే వీధి వాకిట్లోకైనా రాలేదు సదాశివం. అతడి కడుపులో తాటెక్క మంట లాంటిది భగభగ మండుతోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.